100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా కొందరు చూస్తూ ఉంటాం కదా, కీలు అనేది నొప్పి వస్తూ ఉంటుంది. ప్రతి కీలు కూడా నొప్పితో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఎందుకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, దీని గురించి లియో డైట్ ఏం చెప్తుంది, ఇక వెజిటబుల్ థెరపీ ద్వారా దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు, సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ గారు ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. అంటే కొందరికి కాళ్ళ నొప్పులు ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, లేదా షోల్డర్ పెయిన్ ఉంటుంది, యాంకిల్ పెయిన్ ఉంటుంది, ఇలా ఓకే. సో దాన్ని తగ్గించుకుంటారు, ట్రీట్మెంట్స్ ఉంటాయి. అయితే ప్రతి కీలు కూడా నొప్పి వస్తుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది, తగ్గట్లేదు అని చెప్తూ ఉంటారు. ఎందుకు గురువు గారు? అంటే అది సహజంగా శరీరంలో మన జీవన విధానంలో వచ్చినటువంటి ఇబ్బందుల వల్లే. ఇప్పుడు పలానా పదార్థం తింటే కీళ్ళ నొప్పులు వస్తాయి అన్నప్పుడు ఆ పదార్థం తినే వాళ్ళందరికీ కీళ్ళ నొప్పులు రావాలి. సరే, నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. అంటే మీరు ఇదే ప్రశ్న కొంచెం డిఫరెంట్గా మార్చి చాలా రకాల మంది డైటీషియన్లు అడుగుంటారు, న్యూట్రిషియన్లు అడుగుంటారు, మెడికల్ సంబంధించిన వాళ్ళు అడుగుంటారు, అలాగే కొంతమంది మన శ్రేయోభిలాషులు వరప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా మీరు ఇదే ప్రశ్న మారుండొచ్చు. మీకు అనిపిస్తూ ఉంటుందా మీరు మాట్లాడుతున్నప్పుడు? ఇప్పుడు నేను మీకు ఏదో చెప్తుంటాను, నేను కూరగాయలను ఎలా తీసుకుంటే పని చేస్తుంటాను, మీకు ఏమనిపిస్తూ ఉంటుంది మీరు విన్నప్పుడు? అంటే ఇంతమందితో నేను నా పంతాలో ఉంటాను, మీరు కానీ నాలాంటి వాళ్ళను ఒక 10 మంది 15 మందితో చేస్తూ ఉంటారు. మీకేమనిపిస్తూ ఉంటుంది? విక్రమాదిత్య చెప్పే దాంట్లో మీకు ఏమన్నా కొంత అర్థమవుతుంటుందా? ఇది పర్వాలేదు, ఇది చేయడం వల్ల అర్థమవుతుంటుంది. ఎందుకంటే వెజిటబుల్స్ ఫుడ్సే కదా, దాంట్లో ఏమి ఉండవు కదా, వేరేవి బయట నుంచి కొని తెచ్చుకునే ఏమి ఉండవు కదా. అది వెజిటేబుల్స్ మనం బయట నుంచి కొందేస్తాం, మెడిసిన్స్ ఏమి ఉండవు, న్యాచురల్గా మనకు తెలిసిన పదార్థాలు. ఇప్పుడు మీరు అడిగిన కీళ్ళవాతం ఉంది, కీళ్ళలో జాయింట్లలో వాతం ఉంది, ఈ వీళ్ళకి బీపీ కూడా ఎక్కువ ఉంటుంది. మీకు మీ ఇంట్లో దొరికేటువంటి గోరుచిక్కులతో సింపుల్గా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్తా, మీరు నమ్ముతారా? మీకు తెలిసిన మీ ఇంట్లో ఉన్నటువంటి గోరుచిక్కుళ్ళు మీ కీళ్ళవాతాన్ని తీసేస్తుంది, నమ్మరు. అది అవగాహన లోపం. మీకు ఏం కావాలి? ఆ కీళ్ళవాతానికి సంబంధించి మెడిసిన్స్ కావాలి, లేకపోతే నొప్పిని తగ్గించుకోవడం కోసం రీసెంట్గా అంటే సప్లిమెంట్స్ బాగా ఎక్కువైపోయినాయి. కాల్షియం ట్యాబ్లెట్లు, విటమిన్ డి, న్యాచురల్గా దొరికే విటమిన్ డి మీరు 20,000 30,000 40,000 50,000 ఇంత ముందు వారానికి ఏదో 60,000 ఇంత ఇచ్చేవారంటే ఇప్పుడు డైలీ 60,000 ఇచ్చేస్తున్నారు. అసలు శరీరానికి ఒక రోజుకి విటమిన్ డి ఎంత అవసరం? నాకు కూడా ఈ మధ్య ఎవరో ఒక సప్లిమెంట్స్ డైలీ వాడండి డి విటమిన్ అని ఇచ్చారు, నేనేం వాడలేదు. చేస్తారమ్మా, సప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి ఉంది? అవసరం లేదు, మన దగ్గర మనకు బోల్డ్ అంత సోర్స్ ఉంది. అందుకని అవగాహన లోపంతో ఇప్పటి వరకు ఉన్న జనం అందరూ కూడా కేవలం ప్రోటీన్ మీద దృష్టి పెట్టడం లేదు. ఈ మధ్యకాలంలోనే యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయింది, ఈ మధ్యకాలంలోనే ఈ ఆర్థరైటిస్ ఎక్కువైపోయింది, లంబారు, థొరాసిక్, సయాటికా, ఇవన్నీ ఎందుకు ఎక్కువైపోయినాయి ఈ మధ్య? ఇంత అవగాహనతో ఉంటున్నాం, ఇంతమంది న్యూట్రిషనిస్ట్ చెప్తూ ఉన్నాం. మన ఆహారమే, మన జీవన విధానమే మన దరిద్రాలకి, మన నొప్పులకి కారణం. అంటే నేను కూడా మా ఇంట్లో ఫేస్ చేశాను ఈ ప్రాబ్లం. మీరు చెప్పిన కీళ్ళవాతం ఎంత అంటే, మా నాన్నగారు అంటే ఆయన ఊర్లోనే ఎక్కువ ఉంటారు, నేను ఇక్కడే ఎక్కువ ఉంటాను. అప్పుడు నెలకు ఒకసారి వెళ్ళి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసి వస్తుంటాను. నేను వెళ్ళినప్పుడల్లా ఆయన ఎవరో చెప్పారు బీపీ ఉందని, బీపీకి ట్యాబ్లెట్ వాడకపోతే ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి అని, బాడీ అంతా పెయిన్స్ ఉన్నాయని. ఆయనకి లెఫ్ట్ లెగ్ నడుస్తుంటే పక్కకి వెళ్ళిపోయింది. అంటే ఆయనకి కాళ్ళలో ఆనెలు ఉండడం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి నడిచిన నడక వల్ల నీ లిగ్మెంట్ జారిపోయి పక్క వెళ్ళిపోతుంటుంది. అలాగే మా చిన్నాన్నగారికి కూడా సేమ్ ఆ ప్రాబ్లం ఉంటే ఆయన సర్జరీ చేయించుకున్నారు. నువ్వు నాకు సర్జరీ చేయించట్లేదు అంటాడే. నేను సర్జరీ చేస్తే నువ్వు మంచాన్ని పడిపోతావు, నువ్వు ఈ నడిచే నడకానికి ఏం పని ఉండదు, పని లేకుండా చేసి కూర్చోబెట్టగలిగాను, నువ్వు రెస్ట్ తీసుకో, ఏం అక్కర్లా. లేదా ఒక అంటే మనం దాన్ని ఎక్కువ కదపకుండా ఉంటే సెట్ అవుతుంది, కానీ అంత అవకాశం ఉండదు, తిరగకుండా ఉండలేరు కదా అని కేవలం ఏదో నా డైట్లతో మేనేజ్ చేసేవాడిని. ఇంకా ఆయన నాకు తెలియకుండా ఎవరికో చూపించి బీపీ ట్యాబ్లెట్లు వేసుకొని వన్ ఫైన్ డే అది ప్రాబ్లం పెద్దదయ్యింది. వెళ్ళి చూస్తే లోపల గాల్ బ్లాడరు, ప్యాంక్రియాసు, కిడ్నీ, ప్రాస్ట్రేట్ ఇవన్నీ వచ్చేసింది. ఆయన నాకేమీ సిమ్టమ్స్ చెప్పేవారు కాదు. సిమ్టమ్స్ చేస్తే సొల్యూషన్. వెళ్ళి ఒక 30 రోజులు కూర్చున్నా. ఆయనకంటే మీరు చెప్పిన ఈ ఆర్థరైటిస్ దీని పెయిన్స్కి ఏదైతే ఉందో ఈ జాయింట్లోకి అది వెళ్ళిపోవడం వల్ల షేప్ అవుట్ అయిపోయింది, చెయ్యి ఇలా అయిపోయింది. పెయిన్స్, ఇది పెయిన్, ఇది పెయిన్, ఇది పెయిన్, ఈ మొత్తం అంతా బాడీ అంతా కూడా పెయిన్స్, నీ పెయిన్స్.
దీన్ని ఇండికేట్ చేస్తూ మనకి బీపీ చూపించేది. కానీ బీపీ ఉంది. ఇది బీపీ నువ్వు మనం బీపీని చూస్తున్నాం, కానీ నీ ప్రాబ్లం నీ బాడీలో ఉన్న ప్రాబ్లంని బీపీ చెబుతోంది. నువ్వు బీపీ టాబ్లెట్ వేసుకుని సప్రెస్ చేస్తున్నావు అని చెప్పేసి నేను కూర్చుని మొత్తం డయాగ్నోస్ చేసి టెస్ట్లో రిపోర్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. యూరిక్ యాసిడ్ ఎలా తగ్గింది, సి రియాక్టివ్ ప్రోటీన్ ఎలా తగ్గింది, ఆయనకు ఉన్నటువంటి పెయిన్స్ ఎలా తగ్గినాయి, ఇప్పుడు బీపీ నార్మల్. మరి ఎలా పోయింది, నువ్వు ఏం వేసుకుంటున్నావు అని అడిగా. అప్పుడు తెలియక ఎవరో చెప్పితే భయపెట్టేస్తే భయపడిపోయి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సరైన జీవన విధానం లేకపోవడం. ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తినటం. అంటే ఆయన వయసు పెద్దది, ఆయనకు విపరీతమైనటువంటి ఆకలిని ఏమనుకున్నాడంటే ఇది నన్ను తినమంటుంది అనుకుని చెప్పేసి తినడం మీద ఎక్కువ దృష్టి పెట్టేవారు. మనకు వేస్తున్నటువంటి ఆకలికి అర్థం ఉంటుంది, దాన్ని మనం అర్థం చేసుకునే స్థితిలో లేము. ఉదయం ఆకలేస్తే ఇడ్లీ దోశలు తినమని కాదు, పళ్ళు తినమని. దాని తర్వాత కూడా మళ్ళీ ఆకలేస్తుంది, ఆ తర్వాత ఏదైనా ఒక లిక్విడ్ తీసుకోమని, దాహాన్ని తీర్చమని. ఆకలికి అర్థం ఉంది. అలాగే మధ్యాహ్నం 12 నుంచి 1 గంట లోపు ఆకలేస్తే భోజనం చేయమని. అది సమయం, మన శరీరంలో ఒక బయోమెట్రిక్ క్లాక్. దీనిని మనం పాడు చేసాం. అలాగే సూర్యాస్తమయం తర్వాత తినకూడదు. మా నాన్నగారు చేసిన వాటిలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది. అంటే బ్రేక్ఫాస్ట్ ఉంటుందంటే ఇడ్లీ, అట్టు, దోశలు ఇవే ఉంటాయి. నేను ఇప్పుడు మార్చేసాను, ఓన్లీ ఫ్రూట్స్, జ్యూసెస్ పెట్టాను, వెజిటేబుల్ జ్యూసెస్. కంపల్సరీ మీరు ఎనీ పెయిన్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయంటే మీ బాడీలో సంథింగ్ ఇబ్బంది ఉంది. అయితే యూరిక్ యాసిడ్ పెరిగిపోయింది, లేకపోతే సి రియాక్టివ్ ప్రోటీన్ పెరిగిపోయింది, ఇలా మన బాడీ అంతా ఇన్ఫ్లమేషన్ అయి ఉంది, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, లేదా యూరిన్ చెడిపోయి లోపలే ఉండిపోయింది. మగవాళ్ళకైతేనేమో ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్. ఈ వీటి వల్ల మనం ఆ సెల్స్ని పెంచేసుకున్నాం. దానిని తగ్గించాలంటే, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించాలంటే, జాయింట్లో ఇన్ఫ్లమేషన్స్ తగ్గించుకుంటే మనం పెరుగు. కంపల్సరీ ఏదో ఒక వెజిటబుల్, క్లస్టర్ బీన్స్ మీకు అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరి పాలతో గోరుచిక్కుళ్ళ జ్యూస్, గోరుచిక్కుళ్ళు దానికి ఒక 20 గ్రాముల అల్లం, 20 గోరుచిక్కుళ్ళు వేసుకుని 20 గ్రాముల అల్లం, ఒక 100 గ్రాముల కొబ్బరి మెత్తగా గ్రైండ్ చేసి బాగా వడకట్టి సిప్ చేస్తూ హ్యాపీగా, ఇదే బ్రేక్ఫాస్ట్. ఇక మళ్ళీ దీని తర్వాత మీరు ఇడ్లీలు, దోశలు దీని మీద దృష్టి పెట్టకండి. ఇవి కూడా ఆహారమేగా. 100 గ్రాముల కొబ్బరిలో అద్భుతమైనటువంటి పోషకాలు, ప్రకృతిలో అద్భుతమైనటువంటి పోషక విలువలు కలిగింది కొబ్బరి. కొబ్బరి నూనె, కొబ్బరి నీళ్లు కాదు, మేము కొబ్బరి నీళ్ళు తాగాం, కొబ్బరి నూనె తాగాం కాదు. కొబ్బరి, పచ్చి కొబ్బరి, ముదర కొబ్బరి మనం తినగలిగితే మంచిది. లేదంటే కొంచెం పాలు తీసుకుని ఆ పాలల్లో గోరుచిక్కుళ్ళు కలిపి మీరు కొబ్బరి పాలు తాగుతూ ఉత్తి గోరుచిక్కుళ్ళని కొంచెం చిన్న అల్లం ముక్క యాడ్ చేసుకుని నవిలేసి ఒక 4-5 గోరుచిక్కుళ్ళు నవ్వులుతూ కొబ్బరి పాలు తాగండి. అద్భుతమైనటువంటి రిజల్ట్. పెయిన్స్కి, మీరు చెప్పిన పెయిన్స్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కీలు నొప్పి వస్తూ ఉంటే వాళ్ళకి గోరుచిక్కులు బాగా పనిచేస్తాయి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గోరుచిక్కుడు జ్యూస్ తయారు చేసి తీసుకోవచ్చు. కొబ్బరి పాలు కూడా బాగా పనిచేస్తాయి. కొబ్బరి సృష్టిలో అత్యంత పోషక విలువలు కలిగింది కొబ్బరి. అది కేవలం కొబ్బరి నీళ్లు కాదు, కొబ్బరి నూనె కాదు, కొబ్బరి పాలు, కొబ్బరి, పచ్చి కొబ్బరి, ముదర కొబ్బరి. అందుకనే దాన్ని భగవంతుడికి దగ్గరగా పెట్టారు. మీరు ఏదైనా గుడికి వెళితే, దేవాలయానికి వెళ్ళినప్పుడు దాన్ని ప్రసాదంగా నివేదన చేస్తారు. అప్పుడు ఒకటి కొట్టిన తర్వాత సగం ఆయన దగ్గర ఉంచుకుంటాడు, ఒక సగం మనకిస్తాడు. అది మనల్ని తినమని. మనం తీసుకెళ్ళి చెత్త కుప్పలోనో లేకపోతే ఇంట్లోనో ఎండబెట్టి నూనె ఆడిస్తాం. ఏం అక్కర్లే, బాగా ముదర కొబ్బరి మనం తినండి రోజు. మీకు ఎలాంటి నొప్పులు ఉన్నా తగ్గిపోతాయి, ఏ నొప్పైనా తగ్గుద్ది. ఇంకా అది మీకు అడిషనల్గా ఇచ్చే బెనిఫిట్స్ చాలా అద్భుతాలు ఉన్నాయి. ఆ కొబ్బరి పాలతో గోరుచిక్కుళ్ళని చేసుకోవడం వల్ల మీకు బీపీ కూడా నార్మల్ వస్తుంది. ఎప్పుడైతే రోగం తగ్గిందో ఆటోమేటిక్గా బీపీ నార్మల్ ఉంటుంది. ఈ నరాలలో మనకు బీపీని ఎక్కడ ట్రిగర్ చేస్తాం? ఇక్కడ మీరు పైప్ పెట్టినట్టు ఆ ఫోర్స్ కదా, మీ నర్వస్ సిస్టమ్ని కరెక్ట్ చేస్తుంది. బ్లడ్ ఫ్లో అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. దీంతో మీకు వచ్చే అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే, లియో డైట్లో మీరు ఒక రోగానికి ట్రీట్మెంట్ చేస్తే మీకు 100 రోగాలు తగ్గే అవకాశం ఉంది. మీరు కీళ్ళవాతానికి చేస్తున్నారు, ఇది బీపీని కూడా తగ్గిస్తుంది. మీరు బీపీకి ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఇది కీళ్ళవాతాన్ని తగ్గిస్తుంది, మైగ్రేన్ తగ్గిస్తుంది, మీకు విజన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీకు ఏజ్ పెరిగే కొలది విజన్ ఇంప్రూవ్మెంట్ తగ్గిపోతుంది, దాన్ని కూడా స్ట్రెంగ్త్ ఆన్ చేస్తుంది. శరీరంలో ఎక్కడ నరాల వ్యవస్థ ఉన్నట్లన్నింటినీ మెరుగుపరుస్తుంది. లియో డైట్ కేవలం మీకు ఇది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. లియో డైట్కు ఉన్నటువంటి ఏకైక అద్భుత లక్షణం ఇది. ఇక ఈ మిగతా ఏ డైట్లకి కూడా ఈ బెనిఫిట్స్ ఉండవు. లియో డైట్కి ఫిజికల్లీ, మెంటల్లీ కూడా ట్రీట్ చేసే అవకాశం ఉంది అద్భుతంగా. చక్కగా చెప్పారు గురూజీ. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. దాన్ని తగ్గించుకోవడానికి వెజిటబుల్స్ బాగా పనిచేస్తాయి, దాంట్లో గోరుచిక్కుళ్ళు బాగా పనిచేస్తాయి. అంతేకాదు ఇంకా కొబ్బరి అంటే దాంట్లో అన్ని రకాల మెడిసినల్ వాల్యూస్, అది ఆరోగ్యానికి చాలా మంచిది.
కొబ్బరి పాలు దాంతో కలిపి తీసుకోవచ్చు, జ్యూస్ తయారు చేసి తీసుకోవచ్చు, నార్మల్గా కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ఇది పనిచేస్తుంది. సో అందరూ కూడా పాటించాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. సూర్యస్మితలే. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.